ప్రిస్టేజ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం ముందుగా ప్రయాణించుకోకుండా, లేకపోతే ఎల్లుండి మొత్తం ఇంపార్టెంట్, ఐ మీన్ జనరల్స్ మాట్లాడుకుంటారు 12th నాడు అని కూడా మన విశ్లేష చెప్పడం జరిగింది. ఎస్, ఈరోజు మన ప్రధానమంత్రితో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే, ఒక ట్వీటే, ఆయనే మాట్లాడలేదు, ఒక ట్వీట్ చేస్తే ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోయే దశలో ప్రపంచాలు ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు ఆగిపోలేదు? పుతిన్ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? అంటే భారతదేశం మీద వాడుకున్నటువంటి కంట్రోల్ ఈ విధంగా కనపడతా ఉందా? అంటే ఇందులో మీరు చెప్పిన కోణం, మీరు చెప్పిన అంశంలో ఈ కోణం కూడా మనం ఖచ్చితంగా డిబేటబులే. బట్ ఆయన మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదండి, ఆయన పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాడని దాని మీద కూడా ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఆ $1 బిలియన్ రుణం ఐఎమ్ అవుట్ ఆఫ్ 2.5 బెయిల్అవుట్ ప్యాకేజ్, $1 బిలియన్ అంటే దగ్గర 3,500 crores అనుకుంటాను. అది ఇప్పించడం వెనుక ఉన్న ఆయన ఏంటంటే ఒత్తిడి తీసుకొచ్చాడు పాకిస్తాన్ని. నువ్వు కాల్పుల విరమణ లేకపోతే యుద్ధం నుంచి వెనక్కి. రెండో అంశం ఒక మాట లెట్ మీ కంప్లీట్ అండి. రెండో అంశం ఏంటంటే, పెరుగుతున్న చైనా ఇన్ఫ్లుయెన్స్ని కట్టేలు చేయడానికి అమెరికా ఎత్తుగడలో భాగంగా కూడా ఐఎంఎఫ్ ద్వారా ఈ రుణం ఇప్పించుండవచ్చు. అండ్ ఇంకోటి, రుణపత్రాలకు సంబంధించి ఏం అంగీకారానికి వచ్చారు అంటే, ఈ రుణం ఇస్తున్నందుకు కానీ మాకు కరాచీ రాసిస్తావా, లాహోర్ రాసిస్తావా, రావులపిండి రాసిస్తావా, ఇవన్నీ ఇస్లామాబాద్ రాసిస్తా, ఇవన్నీ అడుగుతారు. ప్రపంచ బ్యాంక్ మనకు అమరావతికి అడగలేదా, మీరు అవి రాసిస్తారా ఇవి రాసిస్తారా అని, అక్కడ కూడా అడుగుంటారు. ఈ స్పెక్యులేషన్ కాదండి, సీరియస్ టోన్ తోటి చెప్తున్నా. ఇది ఈ పాసిబిలిటీస్ మీద కూడా మనం డిస్కస్ చేయాలి జూపుడి గారు. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పినవన్నీ నేను అంగీకరిస్తూనే, నేను మన ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తూనే, అంటే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవటానికి ఈ సీజ్ ఫైర్ని ప్రకటించినటువంటి నేపథ్యం చూసినప్పుడు 3:30 గంటలకి వాళ్ళ మధ్య ఒక అంగీకారం వచ్చి 5 గంటల నుంచి సీజ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన నేపథ్యాన్ని కంటిన్యూస్గా అజిత్ దోవల్ కానీ, ప్రధానమంత్రి కానీ, 3 ఫోర్సెస్ ఇన్ఛార్జెస్ కానీ కంటిన్యూస్గా మనతోటి టీవీలో కనపడుతూనే ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అమెరికన్ ఫారెన్ సెక్రటరీ మాట్లాడుతూనే ఉన్నాడు, రూబెన్ అనుకుంటాను. వీళ్ళందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక క్లూ అనేది మనకి ఇది జరుగుతూ ఉంది అనేది భారత ప్రజలకు రాకుండా, యుద్ధాన్ని వాడు కవిస్తున్నాడా లేకపోతే మనం నిజంగా వాడికి చెప్పదెబ్బ కొట్టామా అనేది ఇంకా తెలియకుండా, ఎస్ నో డౌట్ యుద్ధం కంటిన్యూ కావడానికి నేను కూడా యాక్సెప్ట్ చేయను. అది అసలు సార్ మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఒక సమాధానం జూపిడి గారు, చేయడం కూడా మంచిది కూడా కాదు. మీరు అడిగిన ప్రశ్నకి ట్రంప్ ఎందుకు ముందు సమాధానం చెప్పాడు, ట్రంప్ ఎందుకు ప్రకటన చేశాడంటే సింపుల్. మనం చేసే కన్నా ముందా తను చేస్తే పాకిస్తాన్ని నేను దారి మళ్లించాను, పాకిస్తాన్ దూకుడికి నేను కళ్ళెం వేశాను అంటే తాను కళ్ళెం వేశాను చెప్పుకోవటానికి, ఆ అడ్వాంటేజ్, ఆ ప్రివిలేజ్ తాను పొందటానికి. పొద్దున్న లేస్తే ఇక్కడ ఉన్న 140 కోట్ల మంది ప్రజల కన్నా ఎక్కువ సమయం ట్విట్టర్ మీద, అది ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఉండేది ట్రంపే. ఆయన ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఉత్సాహాన్ని మనం కాదనలేము, దాన్ని నీళ్లు చల్లక్కర్లేదు. బట్ ఆయన వ్యూహం అయితే ఇది, పాకిస్తాన్ని చైనా నుంచి డిస్టెన్స్ చేయడం కోసం, చైనాతో ఉన్న దగ్గరతనానికి, ఆ బంధానికి కత్తెరేయటం కోసం అయితే ఆయన ఈ ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన చేశాడు కాబట్టి మనం కాల్పుల విరమణ చేయాలేమో అనుకుని పాకిస్తాన్ కూడా చేసి ఉంటుంది. గత్యంతరం లేదు. గట్టిగా నేను ఇందాక చెప్పిందేమి నవ్వులాటకి చెప్పలేదండి. ఈరోజు వాళ్ళ దగ్గర రిజర్వ్స్ లేవు. వేరాజ్ వీ హ్యావ్ $856 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ విత్ అస్. వాళ్ళవి ఎగ్జాస్ట్ అయిపోయినాయి, వాళ్ళ ఆ ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అయిపోయింది, 80% పోయింది, ఇప్పుడు ఇంకా 90కి వెళ్ళిపోయి ఉంటుంది. గ్యాస్ రిజర్వ్స్ 20% మిగిలి ఉన్నాయి. నేను ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకున్నందుకు సంతోషించినా కానీ అసలు మనం వాడి దగ్గర ఏమీ లేదనే కన్సిడరేషన్ లోకి మనం ఎందుకు వచ్చి అయ్యో పాకిస్తాన్, దట్ హాస్ బీన్ మేనిఫెస్టెడ్, దట్ హాస్ బీన్ ఎక్స్పోజ్డ్. పాకిస్తాన్స్ న్యూడిటీ హాస్ బీన్ ఎక్స్పోజ్డ్ వరల్డ్ వైడ్ అండి. ఇవాళ ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే దానికన్నా పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చాలా వేగంగా తెలుస్తుంది మనకి. సరే, ఇది జనరల్ గా చాలా మందిలో ఉద్భవించే ఒక ప్రశ్న కాబట్టి నేను అడిగాను. బట్ అట్ ద సేమ్ టైం ఇండియా తరఫున మనం ఇప్పటి వరకు ఈ 4 రోజులు పోరాటం చేసినటువంటి యోధులైతే ఎవరైతే ఉన్నారో, ఇందాకనే ఆ మురళీ నాయక్ వాళ్ళ మదర్ మాట్లాడుతూ నా కొడుకు కోసమే యుద్ధం వచ్చిందా, నా కొడుకుని తీసుకుపోవటమే యుద్ధం వచ్చిందా అనే బాధ దుఃఖాన్ని తను వ్యక్తపరిచినప్పుడు నిజంగా తొందరగా యుద్ధం ముగియటం మంచిదే, అసలు యుద్ధం మంచిది కూడా కాదు. మోడీ గారు వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టుగా కొట్టాడు. మన భారత సార్వభౌమాధికారం ఏంటో, మన స్ట్రెంగ్త్ ఏంటో, మనకు ఉన్నటువంటి
ఎయిర్ ఫోర్స్ ఏంటో, మనకున్నటువంటి నేవల్ ఫోర్సెస్ ఏంటో, మనకున్నట్టు గ్రౌండ్ రియాలిటీ ఆర్మీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా అయితే ఇంకా మన సింధు జలాల మీద ఒక డెసిషన్ తీసుకొని ఉన్నాం. అవి పరిష్కరించబడ్డాయా? దానిలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక అతను అక్కడ పారేది నీళ్లు కాదు రక్తం పారుతుంది అన్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇవన్నీ కూడా మనం 1, 2, 3 డెసిషన్స్ ఏదైతే తీసుకుని యుద్ధాన్ని ప్రకటించామో, టెర్రరిజం అంతమైందా? ఒకవేళ అట్లీస్ట్ అదన్నా, అంటే మనం 9 క్యాంపుల మీద కొట్టాం, ఇంకొక 20 అవుట్ ఆఫ్ 21 క్యాంప్స్ అంటే మన లెక్కల ప్రకారం వాటిని కొట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళు నిర్మూలించాల్సిన అవసరం ఉంది. టెర్రరిజం అసలు ఈ ప్రపంచానికే మంచిది కాదనే ఒక ఆలోచనలోకి వచ్చిన తర్వాత మనం ఒక ట్వీట్ ని ఆధారం చేసుకొని ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందా? వాసుదేవన్ గారు. రైట్. అంటే మీరు అడిగిన ప్రశ్న, కిషోర్ గారు, జూపుడి గారి ప్రశ్నని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి వాసు గారు, మనం ఇప్పుడే జస్ట్ ఒక 2-3 గంటలు కూడా కాలేదు ఇంకా, మనం అప్పుడే వి కెనాట్ డ్రా ఎనీ కంక్లూషన్స్. ఇప్పుడు కూడా మనం టోటల్ సీజ్ ఫైర్ ఈ 2 రోజులు ఆపినామనే పాయింట్ లోనే చెప్పారు. మళ్ళీ చర్చలు ఉన్నాయి 12వ తేదీ ఇది అని చెప్పారు. మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయని చెప్పారు. మనం అప్పుడే వి కెనాట్ డ్రా ఎనీ కంక్లూజన్. దీనివల్ల వాళ్ళకు అనుకూలంగా మనము చేసినామో, లేకపోతే అమెరికా వాళ్ళు వచ్చి డిక్లేర్ ట్వీట్ ద్వారా చేసినా అంటే ఇవన్నీ డిస్కస్ జరిగింటాయండి. 2 దేశాల మధ్య జరిగింటాయి. ఇప్పుడు ఒక ఏదైనా ఉన్నప్పుడు ఏమో ఉంటుంది, స్ట్రాటజికల్ గా ఏదైనా ఉండొచ్చు కదా ఒక దేశంకి. ఇప్పుడు ఒకవేళ ఇండియానే ముందనింది అనుకో, ఇండియా భయపడిందని చెప్తారు. రేపు ఫస్ట్ ఇండియా ట్వీట్ చేసింది అనుకో, ఏం చెప్తారండి? ఇండియా వల్లే సీజ్ ఫైర్ మొదలు పెట్టినారు, ఇప్పుడు మనకే ఏం జరిగింది, మనకేం న్యాయం జరగకముందు ఇంతమంది 26 మంది ప్రాణాలు పోయినాయి, మనం ఏం సాధించకుండానే మనం విరమించుకున్నామంటే ఎలా ఉంటది? కాబట్టి ఏదో దీనికి స్ట్రాటజీ ఉండొచ్చు, వేరేదే వాళ్ళతోటి చెప్పించడం వలన. వాళ్ళు అందులో ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేశారని ఓపెన్ గా ఒప్పుకుంటున్నాం కదా, డీజీఎం వాళ్ళ డీజీఎంఏ మనకు ఫోన్ చేశారనేది జగమెరిగిన సత్యం. సో దాని తర్వాతనే ఇవన్నీ జరిగినాయి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆయన చెప్పినారు, మనం చెప్పాము. మనమే చెప్పింటే ఏమంటారంటే ఖచ్చితంగా ఇది అంటారు ప్రతిపక్షాలంతా, ఏం సాధించినారని